హలో దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఇంకా మొత్తానికైతే హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. ఇంకా మామూలుగానే నేను ఎప్పటిలాగా పొద్దున్నే లేచి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా హాలిడేస్లో ఎక్కడికో వెళ్దాం అనుకున్నాము. అనుకున్నది ఒకటైతే చేయలేదు, మేము మంత్రాలయం వెళ్దాం అనుకున్నాము. ఇక వర్షాలు ఎక్కువగా పడేసరికి ఇంకా క్యాన్సిల్ అయితే చేసుకున్నాము. ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని ఇంకా మంత్రాలయం వెళ్ళలేదు. దసరా పండుగ రోజు మాత్రం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఒక 2 రోజులు అక్కడ ఉండి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చి అక్కడ కూడా ఒక రోజు ఉండి ఇంటికైతే వచ్చేసామండి. పండుగ చాలా బాగా జరిగింది. అన్నయ్య వాళ్ళ ఇంట్లో సూపర్గా జరిగింది. అక్కడ దసరా పండుగ చాలా బాగా చేస్తారు. మినీ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద బతుకమ్మ పెట్టి బతుకమ్మలు వేస్తూ చాలా బాగా అయితే చేస్తారు. అన్నీ చిన్న చిన్న లైట్స్, అన్నీ లైటింగ్స్ సెట్టింగ్స్ చాలా బాగుంటాయి చూడడానికి. వీడియో తీద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయిందండి. ఆ రోజు కరెక్ట్గా వర్షం పడింది కాబట్టి మేము వీడియో తీయలేకపోయాము, మీకు చూపించలేకపోయాను. దసరా పండుగ చాలా ఎంజాయ్గా హ్యాపీగా చాలా బాగా జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఖచ్చితంగా షాపింగ్కి అయితే వెళ్తాను. మంగళ షాపింగ్కి వెళ్ళి నాకు కావాల్సిన డ్రెస్సులన్నీ తెచ్చుకుంటానండి. అక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ షాపింగ్స్ తిరగడం అంటే ఇటు తిరగడానికి టైమే సరిపోలేదు. చిన్నన్న వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆచంపేటలో అంటే మా ఊరికి దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటుందండి, తను రమ్మని చెప్పింది. ఇంకా వెళ్దాం అనుకున్నాను కానీ టైం అయితే కుదరక నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు. తను హర్ట్ అయిపోయింది, రాలేదని అలిగింది. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే తన సంగతి తర్వాత చూసుకుందాంలే, నిజానంగా కూల్ అయిపోతుందని నేను వదిలేశాను. ఎందుకు అంతలా అలిగిందంటే ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి రాకుండానే అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోతున్నావు, ప్రతిసారి ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నావు, ఈసారి నీతో అస్సలు మాట్లాడను అని ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అది తన బాధ. ఇంకెప్పుడైనా ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రతిసారి తనను హర్ట్ చేస్తూనే ఉన్నాను, కలవకుండానే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈసారి అయితే ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మా ఫ్రెండ్ని కలవాల్సిందే. మా ఊరి సైడ్ తను వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను కలిసే వెళ్తుందండి, నన్ను కలవకుండా అస్సలు వెళ్ళదు. నిజంగా రియల్ ఫ్రెండ్షిప్ అంటే అదేనేమో, నేనే కావాలని తప్పించుకుంటున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నాకు జర్నీ చేసి ఎలాగో ఉంటుంది, ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉండాలనిపిస్తుంది. అందుకే తనని కలవలేకపోయినాను, అదొక రీజన్తోనే. నాకు ముందే బద్ధకం ఎక్కువగా జర్నీ చేయాలనిపించదు. మళ్ళీ మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే దాదాపుగా ½ అన్ అవర్ జర్నీ అవుతుంది. ఇంకా అందులోనూ ఇది పండగ సీజన్ కదా, బస్సులు ఎలా ఉన్నాయంటే ఫుల్ జనాలు, అసలు బస్సు నిండా జనాలే ఉన్నారు. పండగ రోజు కూడా బస్సులు అయితే ఫుల్ అయిపోతున్నాయి. ఆ జనాలలో ఇంకా ఎలా వెళ్ళాలి అబ్బా అని నేను, ఆ రీజన్ ఒకటి కూడా ఉంది, ఆ రీజన్తో కూడా నేను వెళ్ళలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళి రావాల్సిందే, లేదంటే ఇంకా జీవితాంతం నా దగ్గర మాట్లాడకుండా ఉంటుంది. ఇదండి మా ఫ్రెండ్షిప్ వాలకం ఎలా ఉందో చూశారు కదా. మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్షిప్ విషయంలో? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే పిల్లలకైతే ఎగ్ కర్రీ వైట్ రైస్ పెట్టాను లంచ్ బాక్స్లోకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేశాను. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.